జపం చేస్తున్నట్టున్నారే? ఎవరు నీవు? మహారాజు గారి సేవ చేసే రాజనర్తికి నేను, రంజిని. కాబోయే రాణిగారు ఏం చేశారంటే దర్శనం చేద్దామని వచ్చాను. రాణి ఎవరు? మీరే. మిమ్మల్ని మహారాజు గారు వివాహం చేసుకుంటారటగా. చాలించు. ఈ వ్యర్థ ప్రయత్నం మానుకోమని మీ రాజుకు బుద్ధి చెప్పు. వెళ్ళు. క్షమించండి, నేనే తెలియక అపోహపడ్డాను. పని కైలాసం, ఇవాళ భోజనం కొంచెం బరువైందిరా, కాసేపు విశ్రమించాలి. అలాగే గురువు గారు, మీకు పరుపు వేస్తాం. విసిరితే కాళ్ళు కూడా పడతాం. ఒరే పరుపు ఏంట్రా? అవతలకెళ్ళు, ఈ కాలు నాది. పోరా, ఆ కాలు నువ్వే తీసుకో. ఈ కాలే నాది. నా కాలు జోలికి రాక, ఆ కాలు పట్టు. నా కాలు తీసుకుంటావు కదా? చెప్తానుండ్రా, చెప్తానుండు. తక్క తక్క హింతక, తక్క 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 హింతక, హింతక హింతక, తక్క 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 తక్క. నా కాలు బంగారు కాలురా, నీది ఇత్తడిది. ఒరేయ్, నా కాలు నిన్నెవరు ముట్టుకోమన్నారా? నీ కాలే రా ఇత్తడిది. ఒరేయ్, నీ కాలు నేను ఇంత గట్టిగా గుద్దానురా. మిమ్మల్ని తగలయ్యా, మీరు కాళ్ళు కొట్టకలేదు. పొండి అవతలకి. మీరు మాట్లాడుకుని ఊరుకోండి గురుగారు, మేము వాళ్ళు బుద్ధి చెప్తాం. పొండి అవతలకి, పొండి. ఇక చూసుకోరా నీ కాలు, చూసుకోరా నీ కాలు. అట్టుకో, అట్టుకో. అయ్యో 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 అయ్యో! ఒరే ఒరే నంది, నీకేమొచ్చిందిరా? పోయే కాలు. గురువు గారి కోపం వచ్చేస్తుంది, ఊరుకోరా నంది. నా కాలు జోలికి వస్తే ఊరుకుంటానా? వాడి కాలు మునక్కాయలాగా నరికేస్తాను. నరకరా, చూస్తాను. నీ కాలు పచ్చలు పచ్చలు చేసేస్తాను. ఎలా చేస్తావో చూస్తానుగా. ఎలా చేస్తావో నేను చూస్తానుగా. చూస్తారా? నేను చూస్తాను రా. నన్ను విడవండి. వద్దు గురువు గారు, మీరు లేవకండి. మీ కోపం వస్తే వాళ్ళు బ్రతకగలరా? వాళ్ళు నా కాళ్ళు నరికేస్తారు, నరికేస్తారు. వాళ్ళ కాళ్ళు వాళ్ళు నరుకుంటే వాళ్ళే అనిపిస్తారు. మీరు మాట్లాడకుండా పడుకోండి. పరమేశ్వర, మీకే వచ్చిందిరా పోయే కాలం. ఏమిటరా ఈ ఘోరం? గురిసేవండి, మా తగలెక్క నిష్కారణంగా ఆయన ప్రాణం తీసేది. ఏమండి బాబు? ఆనందం, నువ్వు రావటానికి ఇంకో క్షణం ఆలస్యమై ఉంటే నా కాళ్ళు తీసేసి ఉండేవాళ్ళు. చేతులు ఇరిగిపోను. ఎలా కొట్టేశారండి? ఇలాంటి బుద్ధిహీనులు ఇంట్లో కూడా ఎందుకు? తిండి కూడా దండగా సరివేయండి అవతలకి. వాళ్ళు బుద్ధిహీనులని నాకు తెలుసునే, అందుకే ఇంత ముద్ద పడేస్తున్నా. లేకపోతే వాళ్ళు ఎక్కడికి పోగలరు, ఎలా బతకగలరు చెప్పు. చాలే ఊరుకుందరు. మీ చేదస్తమే గాని ఈ మూడులకు చదువు వస్తుందే. చీమలు నడుస్తుంటే రాళ్లే అరిగిపోతాయి ఆనందం. ఒక్కొక్క ముక్కే నేర్చుకుంటారు పాపం. పోన్లేదు, మనకు మట్టుకు అట్టే ఎవరున్నారు చెప్పు? ఒక ఆడపిల్లే కదా. ఇలాంటి అమాయకులకు అంత అన్నం పెడితే ఎంత పుణ్యమో తెలుసా?
చూశావా వాళ్ళు కొడితే కొట్టారు కానీ ఈవేళ నా ప్రాణం కాపాడారు ఆనందం. వాళ్ళ గందరగోళానికి భయపడి ఇంతవరకు ఆ పాము బయటికి రాలేదు కానీ లేకపోతే ఈ పాటికి నీ గతే ఇంకాను నా గతే ఇంకాను చెప్పు. అవునండి, వాళ్ళ తెలివి తక్కువ పనులు ఒక విధంగా ఉపకారమే చేస్తున్నాయి. పొద్దున ద్వారబంధం ఊడలాగితే బంగారు పాతు బయటపడింది. అదేనే చిత్రంగా ఉంది. వాళ్ళు చేసేది తెలివి తక్కువ పనులు, జరిగేది లోకోపకారం. చత్రిక, ఏమ్మా వారెందుకు వచ్చారో కనుక్కోవే. మంజరి, నీవు చెప్పు. మా మందిరంలో ఉన్న పూజా మందిరం ఇదొక్కటే. మేము స్వామిని పూజించడానికే వచ్చాం. శివ పూజ చేసే వారి స్వరూపం ఇదేనా? మధుపాన మత్తులే పవిత్రమైన విభూతి రుద్రాక్షమాలలు ధరించకుండా శివ పూజ చేయడానికి వచ్చారు. శివ పూజ వారెందుకు వచ్చారో నాకు తెలుసు. నమస్కారం శంకరయ్య గారు. నమస్కారం విరూపాక్షయ్య. దేవుళ్ళ కనపడ్డాం. ఇక్కడ ఎవరినైనా రాజవైద్యం చూసి పెడుతూ. ఎందుకండి మీ కుర్రవాడికి క్షయరోగానికేనా? అవును, లాభం లేదండి. రాజవైద్యులు మనకు బలగ. ఎంత డబ్బైనా ఇద్దాం, నీ మేలు మర్చిపోను. ఒక్క ఉపాయం చెప్తాను, చెప్పండి. ఇలా రండి. పరమానందయ్య గారికి ఒక్కతే కూతురు. ఆ అమ్మాయిని మీ అబ్బాయి కుదిస్తాను. పెళ్ళయిందా అల్లుడిని రక్షించుకునేందుకు రాజవైద్యులేమిటి, కొండ మీది కూతురు కూడా ఆయన తెచ్చుకుంటారు. బాబు, ఈ పని చేసావంటే నీకు 1000 వరహాలు ఇస్తాను. అయితే ఇప్పుడే కుదురుస్తాను. విరూపాక్ష, అలాగే రోజు ఇప్పుడు ఎందుకు అండి? అబ్బబ్బబ్బా, హర హర శివ శివ చంద్రశేఖర. అబ్బా, విరూపాక్షనయ్య నువ్వా? అవునమ్మా, కొంచెం మంచి చిత్తం తెప్పించు. ఎండలో వచ్చాను, ప్రాణం కరెక్టిపోతుంది. గిరిజ, అమ్మాయి మామయ్యకి మనిషిని ఎత్తి పెడతాలి. ఎక్కడి నుంచి రాక? చంద్రపూర్ నుంచి ఇక్కడికి 6 కోసల దూరం ఉంటుంది. అబ్బా, అక్కడ మీ గిరిజకి మంచి సంబంధం చూశాను. ఏమిటి మా అమ్మాయికా? అవునమ్మా, నాకు ఇది వరకు తెలీదు. శంకరయ్య గారని లక్షాధికారులు. పాడి పంట, భూములు, బుట్టలు, దూడలు, దుట్టలు, మేడలు, మిద్దెలు, అబ్బబ్బబ్బా ఎంత ఐశ్వర్యముడు కూడా. వాళ్ళకు కూడా ఒక్కటే కొడుకు. మీ అమ్మాయికి ఇడు చూడు, అన్ని విధాలా తగిన సంబంధం. అలాంటి సంబంధం కోసమే చూస్తున్నావు అన్నయ్య. మాకున్నదల్లా ఒక్క ఆడపిల్ల, అల్లారు ముద్దుగా పెరిగింది. అందుకేనమ్మా వాళ్ళకి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. నేను లేనిపోని వంకలు చెప్పేసి మీకు ఈ శుభవర్తమానం చెప్పాలని ఏకాకి వచ్చేసాను. మీ బావగారు రాజభవన్ నుంచి వస్తారు. ఆయనతో మీరే చెప్పండి. ఆయన సరే అంటే వెంటనే వెళ్దాము. వెళ్ళటమే కాదు, వెంటనే తహాస్తు అనిపించుకుని రావాలి, లేకపోతే మించిపోతుంది. అలాంటి ఏమే గిరిజ, మంచి అదృష్టవంతురాలు. నవమన్మధుడు లాంటి భర్త రాబోతున్నాడు. చూడమ్మా. కూర్చోనాయా. ఇక 2 కాళ్ళు నావి. నా కాళ్ళు నువ్వు ముట్టుకున్నావో నిన్ను ఇలా చెంపకాయ కొడతాను. అరే బయలు ఇలా రండి. ఎవరు? ఏమండి? చెంపకాయ అంటే ఇలా కదరా. మరి ఎలాగండి? నేను చెప్పనా? చెప్పండి. ఇలా కొడితే చెంపకాయ, ఇలా కొడితే డిప్పకాయ, ఇది ఇలాగా? ఇలా కొడితే జల్లకాయ, ఇలా కొడితే మొట్టికాయ, మొట్టికాయ. ఇలా కొడితే పొద్దు. చాలా బాగా చెప్పారు. రే మణి పని శృంగి అందరండ్రా గణపతి కైలాసం చాలా బాగా చదివిస్తున్నారు, చూడండి రా. అయ్యా, మా వాళ్ళంతా నేర్చుకుంటారు. ఆ పాట మరొక్కసారి సెలవివ్వండి. చెప్పాల్సిందే. ఇది చెంపకాయ, అదిరా అదిరా. ఇది డిప్పకాయ, ఇది జల్లకాయ, ఇది మొట్టికాయ, ఇది కొట్టం.
అది కాదురా ఇప్పగా అంటే మీ అమ్మ కడుపు కాదా నా మీద పనులకు చెప్తున్నారు ఏమిటా ఇది మా వాడిని చంపేస్తారా ఏమిట్రా? చంపడం లేదండి, నేర్చుకుంటున్నా. ఈ పాట మీరు ఎప్పుడు చెప్పలేదు గురువు గారు. ఎంత బాగుంది అనుకున్నారు. ఏమిటి నీ తలకాయ? వచ్చామంటే మూర్ఖుడా, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే. ఒక పెద్ద మనిషి మన ఇంటికి వస్తే వినయ విధేయతలు చూపించాలి గాని ఇలా కొట్టి చంపుతారట సన్నాసులారా. శివ శివ రక్షించారు బాబు గారు. అబ్బా బుర్ర వాడి కొట్టేశారు. అబ్బా వాళ్ళు ఒట్టి అమాయకులు, బుద్ధిహీనులు బాబు గారు. లోపలికి పదండి.